ఈరోజు రాష్ట్ర ఏపీ రాజకీయాలలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. అందులో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సర్జరీ చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ఎక్స్ ఖాతా ద్వారా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయటం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర విషయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు వైఎస్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు తన ఎక్స్ ఖాతా ద్వారా. ఈ విధంగా ఒకరినొకరు అభినందనలు తెలియజేసుకుంటూ ఒకరి గురించి ఒకరు వాకప్ చేయటం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి కానీ వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటం కానీ చాలా చాలా శుభ పరిణామం. కానీ రాష్ట్ర రాజకీయాలలో వ్యక్తిగత కక్షలు అనేటివి చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఒక పార్టీ ఉండొచ్చు, రేపు మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. పైనున్న వాళ్ళు అందరూ బాగానే ఉంటారు, కానీ కిందున్న కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఈరోజు. అదే వద్దు అని మేము చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో మీరు ఎలా అయితే ట్వీట్లు చేసి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసి ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ఎలా అయితే కోరుకున్నాడో, నారా లోకేష్ బాబు గారు వైఎస్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎలా అయితే తన సంతోషాన్ని ఆమెతో పంచుకున్నాడో ఎక్స్ ఖాతా ద్వారా, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒకరికొకరు పోటీ వాతావరణంలో వ్యక్తిగత ద్వేషాలు లేకుండా, వ్యక్తిగత కక్షలు లేకుండా ముందుకెళ్ళాలి అని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు చేయటం చాలా చాలా బాధాకరమైన విషయం. ప్రశ్నించే గొంతుకులను మెడబట్టి నులివేసినట్లుగా ప్రశ్నించే వారిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అందరినీ కూడా అరెస్టులు చేస్తాము అంటే ఇది చాలా చాలా దుర్మార్గమైన చర్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని విమర్శించకపోతే ప్రజా సమస్యలు ఎలా సాల్వ్ అవుతాయని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజా సమస్యలు పరిష్కరింపబడాలంటే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాలి, అది కూడా సద్విమర్శలు చేయాలి. వ్యక్తిగత ద్వేషాలతో ఈరోజు సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకుంటూ అసహ్యంగా పోస్టులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, అలాగే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలను టార్గెట్ చేయటం, ఇదంతా కూడా దురదృష్టకరం. రాజకీయాలలో వ్యక్తిగత కక్షలు పెట్టుకోవటం, ఏ లాభం లేకపోతే రాజకీయం ఎందుకు చెయ్యాలి అనే డౌట్ ప్రజలందరికీ వస్తుంది. ఏదో రాజకీయంలో వాళ్ళకి ఆదాయం ఉండబట్టే మేమే కంటిన్యూగా ఈ కుర్చీలో కూర్చోవాలి అని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు, మేమే అధికారంలోకి రావాలని కార్యకర్తలు అనుకుంటున్నారు. అండబలం, అర్ధబలం ప్లస్ పలుకుబడి ఇవన్నీ కూడా అధికారం ఉంటేనే వస్తుంది అని ఈరోజు కార్యకర్తలు అనుకుంటున్నారు. పార్టీ అధ్యక్షులు అధికారం ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అని అనుకోకూడదు. ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, రేపు అధికారం మారుతుంది, కార్యకర్త జీవితాలు నాశనం అయిపోతాయి. ఈరోజు ఎవరైతే బాధింపబడ్డాడో ఆ బాధింపబడిన వ్యక్తి బాధించిన వ్యక్తిని రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వదిలిపెట్టడు. కేసులతో పోతే పర్వాలేదు, వ్యక్తిగత కక్షలు పెరిగి వాళ్ళని హత్యలు చేయటం, వాళ్ళపైన కక్ష తీర్చుకోవటం, వాళ్ళ జీవితాలను నాశనం చేయటం, ఇలాంటివి రాజకీయాలలో బాధ కలిగించే విషయాలు అవుతాయి. కాబట్టి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ను స్వాగతించాలి. నారా లోకేష్ బాబు గారు చేసిన ట్వీట్ను కూడా మేము స్వాగతిస్తున్నాం. ఇలానే ప్రతి ఒక్క విషయంలో కూడా పోటీ వాతావరణం ఉండాలి, కానీ వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. సోషల్ మీడియాలో పోస్టులపై అరెస్టులు మంచిది కాదు, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు చేయటం మంచిది కాదు అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.